ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్త్రీ శక్తి పథకానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. మహిళలు లక్షల సంఖ్యలో ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఒక్క సోమవారం నాడే 100% పైగా మహిళలు ప్రయాణించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా స్త్రీ శక్తి అమలవుతోందంటున్నారు అధికారులు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ మహిళా ప్రయాణికులతో రద్దీగా మారిపోయింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన తర్వాత ఒక సోమవారం రోజున మాత్రమే 100% పైగా ఓఆర్ వచ్చింది అని చెప్పేసి అధికారులు అయితే సీఎం చంద్రబాబు నాయుడుకి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇంకొక పక్కన చూసుకుంటే కనుక మొత్తం అన్ని అంటే ఎక్కడ చూసినా ఏ బస్ స్టాండ్ లో చూసినా మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా అత్యధికంగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత జర్నీస్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈ రోజు జర్నీ చేశాను. నేను ఫస్ట్ టైం జగ్గేపేట నుంచి వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. పథకం వినియోగించుకోవడం చాలా బాగుందని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక మహిళ ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఉంది స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత మీరు ఎలా ఉంది, జర్నీస్ ఎలా ఉన్నాయి? నేను పెద్దగా ఇవ్వాలనండి ఈ బస్సు వచ్చినాక పర్వాలేదు. ఇప్పుడు వచ్చిన బస్సు ఇప్పటిదాకా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకొక పక్కన స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? బానే ఉంది. అంటే మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? బానే ఉంది. అంటే ఈ ఎక్కువగా రద్దీ ఉండడం, అలాగే ఎక్కినప్పుడు సీట్లు దొరకపోవడం అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి? ఖాళీగానే ఉంటుంది. కొంచెం పర్లేదు. సో అది పరిస్థితి. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అయితే కనుక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిన తర్వాత చాలా సదుపాయకరంగా కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక పక్కన దీనివల్ల దాదాపు 7 కోట్ల రూపాయల మేర లబ్ధి పొందడం, అలాగే 20 లక్షల మందికి పైగా చాలా తక్కువ రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి లబ్ధి పొందడం కూడా జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ ఇప్పటి వరకు కూడా దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మంది వరకు కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని అయితే అధికారుల రికార్డుల్లో అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ఇక్కడ ఉండేటటువంటి మహిళలతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఎలా స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్? అందరికీ బాగానే ఉందండి ఫెసిలిటీస్, లేడీస్కి ఉపయోగపడుతుంది. సో అయితే బస్సుల్లో సీట్లు దొరకపోవడం అలాంటిది సీట్లు దొరుకుతున్నాయి. సో అది పరిస్థితి. బస్సుల్లో సీట్లు దొరుకుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక పక్కన అయితే కనుక ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చాలా మంది అందరూ కూడా మహిళలకు స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత ఎలాంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, సౌకర్యాలు? బానే ఉన్నాయి సార్. బానే ఉన్నాయి. ఎలా దొరుకుతున్నాయి సీట్లు అంతా కూడా? బానే ఉంది సార్. సఫిషియెంట్ గా ఉంటుంది. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి ఉచితంగా బస్సు ప్రయాణానికి ఇంతకు ముందుకి ఏంటిది? ఇంతకు ముందు అంటే రస్సుగా ఉండేది, ఎవరైనా కూర్చున్నా నుంచోబెట్టేవాళ్ళు మమ్మల్ని. ఇప్పుడైతే కొంచెం బాగానే చూసుకుంటున్నారు. బస్సులో బాగానే సీట్లు ఇవ్వడం అలా బాగానే ఉంటుంది. బాగానే జరుగుతుంది సార్. సో అది పరిస్థితి. మహిళలకు బస్సుల్లో సీట్లు కూడా తేలికగానే దొరుకుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. అమ్మ చెప్పండి, స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి తీసుకొచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. చాలా దూరం నుంచి వచ్చాము. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? హాస్పిటల్కి వెళ్తున్నాండి. ఏ ఊరు? నిమ్స్ హాస్పిటల్. పర్వాలేదా బస్సుల్లో ప్రయాణం? బాగుందండి. బాగానే ఉంది. సో అది బస్సుల్లో ప్రయాణం అంతా బాగానే ఉంది. సౌకర్యాలు కూడా బాగానే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అలాగే మహిళలందరూ కూడా ఎక్కువగా ఈ బస్సు ప్రయాణాన్ని అయితే వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఈ పథకం ఉందో, ఈ పథకం వల్ల పూర్తి స్థాయిలో అంటే 7 కోట్ల పైగా కూడా ఇప్పటి వరకు లబ్ధి పొందారు. అలాగే ఇంకొక పక్కన ఈ రోజు ఇప్పటి వరకు కూడా దాదాపు 2 నుంచి 3 లక్షల మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని అయితే మాత్రం రికార్డులు చెప్తున్నాయి. అలాగే రోజుకు దాదాపు 5 నుంచి 6 లక్షల మంది వరకు కూడా వినియోగించుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయని, దీనికి సంబంధించి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి అగౌరవకరమైనటువంటి పరిస్థితులు రాకుండా అందరూ కూడా చాలా జాగ్రత్తగా మహిళలతో ఉండాలి అని చెప్పేసి కూడా ఈ కండక్టర్లకు, డ్రైవర్లకు, అలాగే బస్ స్టాండ్ సిబ్బందికి కూడా ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన ఎవరైతే బస్సులో ఎక్కేటటువంటి మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఎటువంటి డౌట్ వచ్చినా కూడా వాళ్ళకి వెంటనే క్లారిఫై చేసేలాగా సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో రామ్, ఎన్టీవీ, విజయవాడ.